మన రూల్ లో ఉంటున్న కొత్త డ్రైవర్ కి లైసెన్స్ అయితే వచ్చేసింది. కానీ సివిల్ ఐడి రావడానికి కొంచెం టైం పట్టింది అనమాట. ఈ రోజు అతను పాస్పోర్ట్ బాబా సివిల్ ఐడి తీసుకొని సౌత్ సబాహియా అనే ఏరియాలో ఉన్న ద పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి ఆఫీస్కి వెళ్తాడు. అతను సివిల్ ఐడి అక్కడ 49 నెంబర్ మిషన్ లో ఉందన్నమాట. అక్కడ వర్క్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి పాస్పోర్ట్ బాబా సివిల్ ఐడి ఇచ్చాడంటే వాళ్ళు చెక్ చేసి బార్ కోడ్ ఉన్న ఒక చిన్న కార్డు అయితే ఇస్తారు. ఆ కార్డు 49 నెంబర్ మిషన్ లో పెడితే ఈయన సివిల్ ఐడి అయితే బయటకు వస్తుంది అనమాట. ఈ ప్రాసెస్ అంతా ఫస్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం ఉంటది. ఇంటి దగ్గర మనం మెడికల్ చేయించుకొచ్చిన తర్వాత కువైట్ లో కూడా సివిల్ ఐడి కోసం మెడికల్ అయితే చేయించు. మన పాస్పోర్ట్ పైన మెడికల్ చేయించినట్టు 10 దినాలు స్టాంప్ వేస్తారు. తర్వాత ఒక 10 రోజులకి సివిల్ ఐడి అయితే వచ్చేస్తుంది. అతను కువైట్ లో పనిచేసుకోవడానికి సివిల్ ఐడి పైన 3 సంవత్సరాలు అయితే టైం కొట్టాడు అనమాట. ఎక్స్పైరీ డేట్ వచ్చేసి 2029 నెల వరకు ఉంది. లైసెన్స్ వచ్చేసి 5 సంవత్సరాలు అయితే టైం పెట్టాడు అనమాట. దాదాపు 2030 వరకు ఉంది. అతనికి అయితే లైసెన్స్ కార్డు వచ్చింది. నాకైతే ఫోన్ లో ఉందన్నమాట. కార్డు అయితే లేదు నా దగ్గర. ఇంకా నా సివిల్ ఐడిలో వచ్చేసి 2027 జనవరి వరకు అయితే టైం ఉంది. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు టైమింగ్ కొట్టుకున్నా మనం అయితే 2 సంవత్సరాలకు ఒకసారి ఇంటికి వెళ్ళేసి రావచ్చు. అతను కువైట్ కి వచ్చిన 10-20 రోజుల లోపు మొత్తం సివిల్ ఐడి లైసెన్స్ అయితే చేపించేసాను. అతనికి డ్యూటీలు స్టార్ట్ అయిపోతాయి కాబట్టి మనకు కూడా కొంచెం డ్యూటీ అయితే తగ్గుతుంది. ఎలా ఉన్నా ఇద్దరం కలిసిమెలిసి చేసుకుంటాం. చూసారు కదా వీడియోలో కామెంట్ చేసి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటా బాయ్.